ధనుర్మాసం సందర్భంగా శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన నగర సంకీర్తన ముగింపును పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో గల శ్రీమన్నారాయణ నగర సంకీర్తన కమిటీ వారిచే 30 రోజుల పాటు సాగిన నగర సంకీర్తన కార్యక్రమం పూర్తయిన సందర్భంగా రామకృష్ణారావుపేటలో గల శ్రీకృష్ణ ఆలయం వద్ద గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవంలో కొయ్య రమణ లక్ష్మి దంపతులు, ఊతి రామచంద్రరావు దంపతులు, దారపు గోవిందరెడ్డి దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి దివ్య కళ్యాణం జరిపించారు. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పీటలపై కూర్చున్న దంపతులు కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులచే స్వామివారికి తలంబ్రాలు వేయించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు వేణు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ధనుర్మాస ముగింపును పురస్కరించుకుని తోటమ్మ అమ్మవారి ఆలయం వద్ద మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం భద్రాచలం యాత్రకు వెళ్లి అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గోదావరి నదిలో శ్రీచక్ర స్నానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొయ్య రమణ, కార్యదర్శి దలాయి వేణుగోపాలరావు, కోశాధికారి పూతి రామచంద్రరావు, సత్యనారాయణ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్య, కిలం యేసు ప్రభాకర్, బాదన్ శ్రీనివాస్, సరగడ త్రిమూర్తులు, దలాయి ఆదినారాయణరావు, పరిసిన రాము, పరిసిన శ్రీను, దారపు బాల, కొల్లి లోవరాజు, చిన్న రామకృష్ణారావుపేట మహిళలు పాల్గొన్నారు.